దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక. దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ దినాన్ని చూడలేక చాలామంది గతించిపోయారు. మనమైతే సజీవులముగా ఆయన సన్నిధిలోనికి మనం చేరి మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ఆయన కృప చూపించి ఉన్నారు. గొప్ప దేవుడు, ప్రేమామయుడు, మనలను దర్శించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడుగా మన జీవితంలో ఉంటూ ఉన్నాడు. మనం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆయన సహాయాన్ని మనము కోరుకున్నప్పుడు మనకు సహాయం చేసి మనలను దర్శించి ప్రేమించి తన కృపనిచ్చే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడు, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి నీ కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 33వ సంకీర్తన 22వ చరణమును చదువుకుందాం. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభుని అడుగుతూ ఉన్నాడు ఒక విషయం. ఏంటంటే, దేవా నీ కృప మా మీద ఉండును గాక. ఈరోజు భక్తుని యొక్క ఆశ దేవుని కృప తన మీద ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని కృప చాలా శ్రేష్టమైనటువంటిది. దేవుని బిడ్డలారా, ఆయన కృప మనకు తోడుగా ఉంటే చాలు. అన్ని విషయాలలో తన కృపను అనుగ్రహించి సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు. ఈరోజు నీ ప్రార్థన అంతా కూడా, ప్రభువా నీ కృపను నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. ఈ లోకములు ఎన్నో అవసరతలు నీ జీవితంలో ఉన్నాయి, ఎన్నో కోరికలు నీ జీవితంలో ఉన్నాయి. వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీ కృపను నాకు అనుగ్రహించు. దేవుని కృప మనకు తోడుగా ఉంటే మన జీవితంలో మనకి ఏది కావాలో ప్రతి దానిని కూడా మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఎన్నో అప్పులు ఉన్నాయి. నీ యొక్క జీవితంలో బలహీనత, వ్యాధితో బాధపడుతూ ఉన్నాం. ఎన్నో సమస్యలు నీ జీవితంలో ఉంటూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు గుండా నీవు వెళుతూ ఉన్నావు. ఈరోజు ఎన్నో పరిస్థితులు గుండా నీవు ప్రయాణం చేస్తూ ఉన్నావు నీ జీవితంలో. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎన్ని సమస్యలు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రభువును మనం ఏమడగాలంటే, అయ్యా ఈ ఉదయకాల సమయంలో నాకు నీ కృపను నాకు అనుగ్రహించండి. దేవుని కృప మనకు తోడుగా ఉంటే ప్రతి విషయాలలో విజయాన్ని మనము పొందుకోగలం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ యొక్క ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ ఎడ్యుకేషన్లో, నీ కుటుంబ జీవితంలో ప్రభు నీకు కృపను అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయన యొక్క కృపను మనము వేడుకున్నప్పుడు మనకు అనుగ్రహించే దేవుడు. పౌలు కూడా తన జీవితంలో, ప్రభువా నాకున్నటువంటి ఈ ముళ్ళును తొలగించు అని ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు ఏమన్నారంటే, ఆ ముళ్ళును నేను, ఆ సమస్యను నేను తొలగించిన కానీ నా కృప నీకు తోడుగా ఉంచుతాను. నీ యొక్క సమస్యలలో నేను నీకు సహాయం చేస్తాను. నీ శోధనలో, నీ యొక్క ఇబ్బందులో నేను నీకు సహాయం చేస్తానని పౌలుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. కృపను తోడుగా ఉంచాడు. తన జీవితంలో, తన పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి అన్ని విషయాలలో దేవుడు పౌలును నడిపించినట్లుగా మనం చూస్తాం. నిజమే, దేవుని కృప మనకు తోడుగా ఉంటే ప్రతి విషయాలలో ఆయన కృప చూపించి సహాయం చేసి నడిపించేవాడుగా ఆయన ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని కృప ఉండునట్లుగా ప్రార్థన చేయండి. అటువంటి కృపా సహాయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఉదయకాలంలో చక్కని వాగ్దానం ఇచ్చారు. మీ కృప ఈరోజు మాకు అనుగ్రహించండి. ఉద్యోగాలలో, వ్యాపారాలలో, కుటుంబాలలో, ప్రతి విషయాలలో మాకు అనుగ్రహించి దీవించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్.